హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. తెలంగాణ ఖాతా నుంచి ఏపీకి నిధుల్ని జమ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తరఫున చెల్లిస్తూ వచ్చిన అప్పు మొత్తం 2547 కోట్ల నిధులను కేంద్రం సర్దుబాటు చేసింది. ఇప్పుడు ఆ నిధులను తెలంగాణ ఖాతా నుంచి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం సర్దుబాటు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విదేశీ ఆర్థిక సాయంతో పథకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన రుణాలను ఆంధ్రప్రదేశ్ చెల్లిస్తోంది. ఈ ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్న అప్పుల విభజన జరగకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఖాతా నుంచే వాటి చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ నిధులను ఎప్పటి నుంచో సర్దుబాటు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతోంది. గతంలో కూడా ఎన్నో వేదికలపై ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తుంది. ఈ క్రమంలో కేంద్రం గురువారం 2547 కోట్ల నిధులను ఏపీకి సర్దుబాటు చేసింది. అంటే గతంలో తెలంగాణ తరఫున ఏపీ చెల్లించిన అప్పును కేంద్రం తిరిగి జమ చేసింది. ఈ నిధులను ఏపీ ప్రభుత్వానికి కొంత ఊరట అనే చెప్పాలి. మరోవైపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఈ నెలలోనే ఇద్దరు సీఎంలు కలిసే అవకాశం ఉంది. ఈ నెల 15న శాంతి సరోవర్ 20వ వార్షికోత్సవాల్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు పాల్గొనున్నట్లు సమాచారం. తాజాగా బ్రహ్మకుమారిలో ఆగస్టు 25వ తేదీన జరిగే శాంతి సరోవర్ 20వ వార్షికోత్సవానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపుతున్నట్లు తెలిపింది. అయితే అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. ఇద్దరు సీఎంలు జూలై నెలలో హైదరాబాద్ లో సమావేశమైన సంగతి తెలిసిందే. ప్రధానంగా విభజన సమస్యలపై చర్చించారు. వీలైనంత త్వరగా ఈ అంశాలను పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. చంద్రబాబు విభజన సమస్యలపై చర్చించేందుకు సమావేశమవుతామని కోరగా రేవంత్ రెడ్డి కూడా ఓకే చెప్పగా హైదరాబాద్ లో భేటీ అయ్యారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. అవసరమైతే భవిష్యత్తులో మరికొన్ని సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఇద్దరు సీఎంలు ఎక్కడా కలవలేదు. అయితే హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ కమ్మ మహాసభలకు ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరవుతారని ప్రచారం జరిగింది. కానీ ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే హాజరయ్యారు. చంద్రబాబు దూరంగా ఉన్నారు. తాజాగా శాంతి సరోవర్ కార్యక్రమానికి హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది.